నమస్తే నేను ప్రియా జీవీఆర్సీ న్యూస్ వార్తలకి స్వాగతం. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వద్ద పిహెచ్సి వద్ద సోమవారం స్వచ్ఛత నారీ స్వశక్తి పరిహార అభియాన్ ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బెల్ల గ్రామ సర్పంచ్ వీరబోయిన సూరిబాబు, టీడీపీ గ్రామ అధ్యక్షులు ఆకుల నారాయణరావు, ఎంపీటీసీ చిక్కల స్వామి, మాజీ సర్పంచ్ బట్టికోటి యేసుబాబు, జనసేన పార్టీ నాయకులు ఆకుల సతీష్, గ్రామ పెద్ద పాముల వీరభద్రరావు వేదికను అలంకరించారు. కుటుంబంలోని మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా మంచి శక్తివంతంగా ఉంటుందన్న ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ ఉద్దేశాన్ని వైద్యాధికారినులు డాక్టర్ వి స్వాతి భవాని, డాక్టర్ వి లక్ష్మీ ప్రసన్నలు ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా స్త్రీలకు, కౌమార బాలికలకు క్యాన్సర్, క్షయ, రక్తహీనత, బీపీ, షుగర్ తదితర వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ అనారోగ్యంగా ఉంటే చాలా మంది డాక్టర్లు సంప్రదించకుండా దగ్గరలో ఉన్న మందుల షాపుకు వెళ్లి టాబ్లెట్లు వాడుతుంటారు. అది మంచిది కాదు అని అన్నారు. అనంతరం ప్రజలందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. శిబిరంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన పోషకాహార స్టాల్స్ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అన్యం జానకి రామయ్య, అన్యం వీరబాబు, ఆకుల శ్రీను, గుండబోగుల లక్ష్మణరావు, వైద్య విభాగం నుండి డివిజనల్ సూపర్వైజర్ జి కమల్సేజు, సూపర్వైజర్లు డి వైకుంఠరావు, జి రత్నం, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్ వ్యాధి వస్తుందట 70,000 ప్రతి సంవత్సరం కూడా. దాంట్లో 43,000 మంది చనిపోతున్నారట. 43,000 మంది క్యాన్సర్ వ్యాధితో చనిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. అంటే ఇది ఎంత ఎక్కువ పెరిగిపోతుందో చూడండి క్యాన్సర్ వల్ల. మీరు అంతకుముందు క్యాన్సర్ అంటే ఎవరికైనా తెలిసేది కాదు. ప్రతి ఆడవాళ్ళలోనే అలాగే మగవాళ్ళలో ఉన్న క్యాన్సర్ ఎక్కువైపోతుంది. అంటే మనకు ఉండే కాలుష్యం వల్ల అవ్వచ్చు, ప్లాస్టిక్ వల్ల అవ్వచ్చు, మనం తీసుకున్న పాలు కలుషితం అవ్వచ్చు, మనం తీసుకునే ఆహారం కలుషితం అవ్వచ్చు, రకరకాల కలుషిత కారణాల వల్ల క్యాన్సర్ త్వరగా వస్తుంది. ముఖ్యంగా 3 రకాలైనటువంటి క్యాన్సర్ల గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఒకటి నోటి క్యాన్సర్. నోటి అంటే నోట్లో వచ్చే క్యాన్సర్. మరి అందరూ కూడా చాలామంది సిగరెట్ కాలుతుంటారు, స్టైల్గా రింగులుగా ఊతుంటారు. అమ్మాయిలు ఎవరైనా కనిపించారు అనుకోండి, అబ్బాయిల నుంచి బండి మీద రింగులుగా ఊతుంటారు. అదేవిధంగా కొంతమంది చుట్ట కాలుతూ ఉంటారు. తల్లులు ఏం చేస్తారు, కొంతమంది ఆ చుట్టను ఏం చేస్తారంటే అడ్డపక్క నోట్లో వేసుకుని వాళ్ళు అమ్మ బాగుండామంటే నోటికి నోరు తిరగానే చుట్ట నుంచి పోగొస్తుంది నోట్లోంచి. అడ్డప్పుకుంటారు దాన్ని. శ్రీకాకుళం, భువనేశ్వరం వాళ్ళు వెళ్ళేటప్పుడు అంతా కూడా ఆ ప్రాంతంలో ఉంటుంది. మీరు చూసే ఉంటారు, ట్రైన్లో ఉంటారు. కొంతమంది మగవాళ్ళు ఏం చేస్తారంటే మీరు ట్రైన్ ఎక్కారనుకో ఎక్కడ చూసినా ఎర్ర ఉమ్ములు కనిపిస్తూ ఉంటాయి. ఏంటవి? కైని, పాన్పరాగ్. ఇవన్నీ వాడడం వల్ల కూడా నోటి క్యాన్సర్ వస్తుంది. ఇవన్నీ తగ్గించమని చెప్పాలి, వాడకూడదని చెప్పాలి. రెండోది, భర్తకి ఇంటికి రాగానే గబగబా వేడి నీళ్ళు తోడి స్నానం చేయడానికి నీళ్ళు కూడా పంపించగలదు ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉంటే. అదే అనారోగ్యంగా ఉందనుకోండి ఏమీ జరగవు, ఇంట్లో సంతోషమైన ఉండదు. కాబట్టి ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా ఏదైతే స్టెప్స్ ఉన్నాయో, శిశు దశ, బాల్య దశ, అలాగే యవ్వన దశ అంటే కౌమార దశ అంటాం, యవ్వన దశ, అలాగే మధ్యస్థ దశ, అలాగే వృద్ధాప్య దశ. ఈ దశలన్నీ కూడా ప్రతి మహిళకి కూడా ఉంటాయి. ఈ దశలన్నింటిలో కూడా ప్రతి దశలోనూ కూడా ప్రభుత్వం వారు ఏం చేశారంటే చెకప్ చేయించుకోవాలి. ప్రతి మహిళ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మరి శిశువులు టీకా వేయించాలి. శిశువు దగ్గర నుంచి కౌమార బాలికలకు వద్దాం. కౌమార బాలికలకి ముఖ్యంగా స్కూల్లో పిల్లలందరూ కూడా కౌమార బాలికల. వీళ్ళకి హిమోగ్లోబిన్ అనేది చాలా అవసరం రక్తంలో. కాబట్టి రక్తవంతమైన మహిళలు ఉంటేనే ఆ దేశం అభివృద్ధి చెందుతుంది. ఇది నేను ప్రతిగామంలో కూడా చెప్తున్నాను, మళ్ళీ మీకు కూడా చెప్తున్నాను. ఎందుకంటే మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. మహిళలు సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం ఇప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది. అంతే కదా మహిళలు, చెప్పండి, అంతేనా? అంతే. ఎందుకంటే మేము మగవాళ్ళు బయట ఎన్నైనా చక్క పెడతాం, కానీ ఇంటిని చక్క పెట్టేది ఇంటి ఇల్లాలు బట్టే ఇల్లు ఆనందంగా ఉంటుంది. ఆ ఇల్లాలు బట్టే ఆ యొక్క కుటుంబం అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. ఆ ఇల్లాలు బట్టి గ్రామం అంతా కూడా అభివృద్ధి పదంలోకి వెళ్తుంది. కాబట్టి మోడీ గారు ప్రధానమంత్రి గారు చెప్పిన ప్రకారం ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉంటే ఆ దేశం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. ఒక ఇంట్లో ఒక తల్లి కానీ లేకపోతే ఒక చెల్లి కానీ ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారనుకోండి, కొంత వయసు వచ్చిన తర్వాత ప్రధానంగా ఇండియాలో, మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వచ్చే వ్యాధి ఇప్పుడు ఏంటి అని ఏమైనా చెప్పగలరా? క్యాన్సర్. వెరీ గుడ్. క్యాన్సర్ వ్యాధి ఇప్పుడు ఎక్కువగా వస్తుంది. మన ప్రతి సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్లో 70,000 మందికి క్యాన్సర్ వ్యాధి వస్తుందట. 70,000 ప్రతి సంవత్సరం కూడా. దాంట్లో 43,000 మంది చనిపోతున్నారట. 43,000 మంది క్యాన్సర్ వ్యాధితో చనిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. అంటే ఇది ఎంత ఎక్కువ పెరిగిపోతుందో చూడండి క్యాన్సర్ వల్ల. మీరు అంతకుముందు క్యాన్సర్ అంటే ఎవరికైనా తెలిసేది కాదు. ప్రతి ఆడవాళ్ళలోనే అలాగే మగవాళ్ళలో ఉన్న క్యాన్సర్ ఎక్కువైపోతుంది.
అంటే మనకుండే కాలుష్యం వల్ల అవచ్చు, ప్లాస్టిక్ వల్ల అవచ్చు, మనం తీసుకున్న పాలు కలుషితం అవ్వచ్చు, మనం తీసుకునే ఆహారం కలుషితం అవ్వచ్చు, రకరకాల కలుషిత కారణాల వల్ల క్యాన్సర్ త్వరగా వస్తుంది. ముఖ్యంగా 3 రకాలైనటువంటి క్యాన్సర్ల గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఒకటి నోటి క్యాన్సర్. నోటి అంటే నోట్లో వచ్చే క్యాన్సర్. మరి అందరూ కూడా చాలామంది సిగరెట్ కలుపుతుంటారు, స్టైల్గా రింగులుగా ఊతుంటారు. అమ్మాయిలు ఎవరైనా కనిపించారు అనుకోండి, అబ్బాయిల నుంచి బండి మీద రింగులుగా ఊతూ ఉంటారు. అదేవిధంగా కొంతమంది చుట్ట కలుపుతూ ఉంటారు. తల్లులు ఏం చేస్తారు, కొంతమంది ఆ చుట్టను ఏం చేస్తారంటే అడ్డపక్క నోట్లో వేసుకుని వాళ్ళు అమ్మ బాగున్నామంటే నోటికి ఇలా నోరు తిరగానే చుట్ట వస్తుంది, చుట్ట నుంచి పొగ వస్తుంది నోట్లోంచి, అడ్డప్పుకుంటారు. దాన్ని శ్రీకాకుళం, భువనేశ్వరం వాళ్ళు వెళ్ళేటప్పుడు అంతా కూడా ఆ ప్రాంతంలో ఉంటుంది. మీరు చూసే ఉంటారు, ట్రైన్లో ఉంటారు. కొంతమంది మగవాళ్ళు ఏం చేస్తారంటే మీరు ట్రైన్ ఎక్కారనుకో ఎక్కడ చూసినా ఎర్ర ఉమ్ములు కనిపిస్తూ ఉంటాయి. ఏంటవి? కైని, పాన్పరాకు. ఇవన్నీ వాడటం వల్ల కూడా నోటి క్యాన్సర్ వస్తుంది. ఇవన్నీ తగ్గించమని చెప్పాలి, వాడకూడదని చెప్పాలి. రెండోది, భర్తకి ఇంటికి రాగానే గబగబా వేడి నీళ్ళు తోడి స్నానం చేయడానికి నీళ్ళు కూడా పంపించగలదు ఒక స్త్రీ ఆరోగ్యంగా ఉంటే. అదే అనారోగ్యంగా ఉందనుకోండి ఏమీ జరగవు, ఇంట్లో సంతోషమైన ఉండదు. కాబట్టి ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా ఏదైతే స్టెప్స్ ఉన్నాయో, శిశు దశ, బాల్య దశ, అలాగే యవ్వన దశ అంటే కౌమార దశ అంటాం, యవ్వన దశ, అలాగే మధ్యస్థ దశ, అలాగే వృద్ధాప్య దశ, ఈ దశలన్నీ కూడా ప్రతి మహిళకి కూడా ఉంటాయి. ఈ దశలన్నింటిలో కూడా ప్రతి దశలోనూ కూడా ప్రభుత్వం వారు ఏం చేశారంటే చెకప్ చేయించుకోవాలి. ప్రతి మహిళ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మరి శిశువులు టీకా వేయించాలి. శిశువు దగ్గర నుంచి కౌమార బాలికలకు వద్దాం. కౌమార బాలికలకి ముఖ్యంగా స్కూల్లో పిల్లలందరూ కూడా కౌమార బాలికల, వీళ్ళకి హిమోగ్లోబిన్ అనేది చాలా అవసరం రక్తంలో. కాబట్టి రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే వీళ్ళు చదవలేరు, పరిగెట్టలేరు, యాక్టివ్గా ఉండలేరు. రక్తంలో హిమోగ్లోబిన్ ఎక్కువగా ఉంటే చక్కగా యాక్టివ్గా ఉంటారు, చదువుకోగలరు. చాలా ఖర్చుతో కూడుకుంది. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 28 లక్షల ప్యాకేజ్ అంటారు, 40 లక్షల ప్యాకేజ్ అంటారు, చాలా ప్యాకేజ్లు ఉన్నాయి. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో 322 నెంబర్కి వెళ్తే ఇక్కడ పింక్ స్లిప్ ఇస్తారు. ఎవరైనా అనుమానిత కేసు ఉంటే అప్పుడుంటే పరీక్ష చేయించుకోవచ్చు. అదే ఆడవాళ్ళకి సంబంధించిన డాక్టర్లు, ఆడవాళ్ళకి సంబంధించిన స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్నారు. దీన్ని ఫాలో అవ్వండి. అందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. అలాగే మన గ్రామ మొదటి పౌరుడు సర్పంచ్ గారు సూరిబాబు గారు మనల్ని